దీంట్లో ఆనందం కూడా కలగదు. దీంట్లో 10 లక్షల మంది వచ్చినా, ఇక్కడ 10,000 మంది ఇక్కడ ఉన్నా కానీ నా బాధ్యత అనుక్షణం నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం పని చేయాలి అని నాకు నిరంతరం గుర్తుంటే తప్ప నాకు ఎప్పుడు నేను పొంగిపోను. ఎవరో పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి, శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫర్ అయింది. సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని తోలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపోయాం. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, లాయర్లు, మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు, చదువుకున్న వాళ్ళు. ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ. మన దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరున్నా, ఇందులో నాకు ఎక్కడ ఉంది? మీకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఇంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది? తెలంగాణకి దోపిడీ జరిగిందంటే దాంట్లో మన పాత్ర ఎక్కడుంది? నాయకుల పాత్ర ఉంది. ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యానికి గురి చేస్తే దానికి మనం బాధ్యత వహించాం. దీని గురించి ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడిన వాళ్ళనేమో నోరు మూసేశారు. మనోహర్ గారు లాంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేకుండా ఊపిరాడకుండా చేసేశారు. ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని. ఇలా ప్రతి ఒక్కరూ, అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో, 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటెల రాజేందర్ గురించి పట్టుమని 10 మంది లేరు మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి, తెలంగాణ ఏమి సాధిస్తాం అంటే. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే, మీ కక్ష సాధింపు, మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏమొచ్చిందంటే, విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తూ ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక, నాకు తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెగింపు లేక, ఇవేమీ తక్కువయ్యో లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు, భావి తరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నా నువ్వేంటి మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే, అవినీతి పునాదుల మీద, లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుంది తప్పు. నేను ఎలా మాట్లాడాలి? నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం వచ్చే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు. వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందులో తెలంగాణ నాయకులకి కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పండి, దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు. తిట్లు పడుతుందేమో ప్రజలు, దెబ్బలు తింటుందేమో ప్రజలు, మీరు తీసుకున్న నిర్ణయాలకు. దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజున చెప్పాను, వామపక్షాల నాయకులకి, ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పాను, ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది? మీరు చేస్తే ఆంధ్ర ప్రాంత నాయకులను అనండి, చేసిన వాళ్ళని, ప్రజలను అనకండి. ఆంధ్రులు అనేది అందరినీ కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో, ఎందుకు నేను మీ పక్షం తీసుకున్నాను, మన పక్షం తీసుకున్నాను, మన ప్రజల పక్షం తీసుకున్నాను, ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోలేదు. అందుకండగా నేను విసిగిపోయి, దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో, ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో. విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు చూసి చూసి చూసి. ఎంతకాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా మీరు? విసిగిపోయాం ఈ మాటలు చూసి. నేను ఇదే తెలంగాణ యువతకి ఇదే కోపం ఉంది. ఇది ఎప్పుడైనా చూడండి, రాజకీయ నాయకులు వ్యవస్థ మారే సమయం వచ్చింది. ఎంతసేపు కూర్చొని మీకు 2,000 ఇస్తాం, 1,500 ఇస్తాం అని చెప్పి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు. ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు.
ఆయన అసెంబ్లీలకు వెళ్ళరు. నేను ఏదనంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను తిడతారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు. నేను మాట్లాడదాం, అయ్యా మీరు అసెంబ్లీలకు వెళ్ళట్లేదని మాట్లాడితే దానికి తిడతారు. ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు, లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గుండా కమిటీలో తయారైన మాట్లాడితే ఆయనకి నా మీదకు దాడులు చేస్తారు. ఇవన్నీ ఎందుకు విసుగు చెప్తున్నామంటే, నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్షేత్రస్థాయిలో ప్రతి యువత మాట్లాడేది, అన్న మాకు 25 కేజీల బియ్యం కాదన్న, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్న మాకు. వీళ్ళెవరన్నా సరే, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మీకు 3 తరాల రాబోయే ఒక 50 సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికని వేసుకొస్తున్నామని చెప్పరు. మేము 3 తరాలు ఉండాలని అనుకుంటాం. చూసారు, మనం మాట్లాడుకునే దానికి, క్షేత్రస్థాయిలో యువత మాట్లాడుతున్న దానికి, మహిళలు మాట్లాడుతున్న దానికి, వాళ్ళు మాట్లాడడానికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంది. జనసేన వచ్చింది, నేను వీళ్ళలాగా నేను 3 తరాల భవిష్యత్తు నేను మాటలు చెప్పట్లా. నేను త్యాగం చేశాను, దెబ్బ తిన్నాను. గర్వంగా ఎందుకు చెప్పగలను, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్పగలను అంటే, ఒక పార్టీ జెండా మోస్తే నాకు పదవి ఏంటని అడిగే రోజులు. అలాంటిది నా సర్వస్వం సినిమాలు, 20 కోట్ల ట్యాక్స్ కట్టి వదిలేసి నేను సినిమా వాళ్ళకి జనసేన పార్టీ పెట్టి, ఒకవేళ ఓటమి కానీ వచ్చిండుంటే నన్ను రాజకీయాల్లో మీరు తెలుసు కదా, చిన్నపాటి జన్మభూమి కమిటీలో కార్యకర్తల్ని నువ్వు వేరే పార్టీలు తిరిగావని చెప్పి హింస పెడతారు. అలాంటిది నా స్థాయి వ్యక్తిని అందరూ కలిసి ఏ విధంగా నన్ను దెబ్బ కొట్టేవాళ్ళు మీరు ఊహించుకోండి. కానీ ఎందుకు చేశాను ఇంత ఎక్సెప్షనల్ రిస్క్ అంటే, మారాలి రాజకీయ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ మారాలి, నిలబడాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం అంటే ఇంత బలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితులు. ఎంతసేపు మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడేమో తెలంగాణ ఆంధ్రాను గొడవ పెట్టారు ఈ రాజకీయ అవకాశవాద రాజకీయ వ్యవస్థ. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు, నువ్వు ఈ కులమో ఆ కులం అని చెప్పి మళ్ళీ గొడవలు పెడతారు. మళ్ళీ అభివృద్ధి ఎప్పుడు కుంటపడుతుంది. ఈ అవకాశాన్ని వాడుకునే వ్యక్తులు అన్ని కులాల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ లబ్ధి పెట్టుకుంటారు. విసిగిపోయి, నేను మన అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి అనేది ఒక కులానికో కొంతమందికో కొన్ని వర్గాలకో పరిమితం కాదు, అందరికీ సమానమైన అభివృద్ధి జరగాలి. అణగారిన వర్గాలు కొంతమంది ఉంటే వాడికి ఎక్కువ అవకాశం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారి అభివృద్ధి చెందే అవకాశం, వీటన్నిటిని ఆలోచించుకొని నన్ను ముఖ్యంగా మన డెల్టా ప్రాంతంగా రైతులందరికీ కూడా కూర్చోబెట్టి, నేను ఒక సామాన్య రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని, నేను స్వతహాగా నేను రైతుని, ఒక చిన్నపాటి సెంటు భూమిలో వరి పండించిన వాడిని, కష్టం తెలిసిన, నాకు రైతు కష్టం తెలిసిన వాడిని, పంటలు పండించిన వాడిని, దెబ్బతిన్నవాడిని. ఇవన్నీ తెలుసుకొని మేము మాట్లాడుకుంటుంది రైతులకు సంబంధించి. నేను ఈ మధ్య మేము మనోహర్ గారు మేమందరం పార్టీలో మాట్లాడుకుంటుంది ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందంటే ఒక రైతుల పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని గురించి ఒకసారి అందరికీ చాలామంది డెల్టా రైతుల్ని కానీ అందరికీ సరైన గిట్టుబాటు ధర కానీ, ఎందుకంటే మనకి ఇంత అభివృద్ధి ఉంది, మనకి అవసరాలు బోళ్ళంత ఉన్నాయి, మనకి ఇంత పండిస్తున్నాం మనం. ఈ గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే మీకు ఎంతసేపు కూర్చోబెట్టి అన్నిటికంటే కూడా దారుణమైన పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి. కష్టపడేది పాపం కౌలు రైతులను ఎవరు పట్టించుకున్న పాపాను లేరు. అందుకని కౌలు రైతులకి ఎంత బలంగా నిలబడాలి, కౌలు రైతులకి ఎలాగ మనకి ప్రభుత్వాల నుంచి, మనకి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, అలాగే రైతులు పండించిన దాన్ని ఎలా దానికి గిట్టుబాటు ధర రావాలి, లబ్ధి చేకూరేలా ఎలా కావాలి అంటే, ఇదే మనకి నిజంగా ఇలాంటి ప్రకృతి వనరులు ఉంటే అసలు ఏ రోజున కూడా విదేశాల్లో చాలా అద్భుతంగా వాళ్ళకు ఉంటుంది. అంటే ఎక్కడో అమెరికా నుంచి మనకి వాల్నట్స్ వస్తున్నాయి, అమెరికా నుంచి, చైనా నుంచి యాపిల్స్ వస్తున్నాయి. మనం